భాషకు పెట్టకుండా దేశ ప్రాచీన భాషగా గుర్తింపబడింది. అందుకే నెమలిని ప్రతీకగా తీసుకోబడింది. ఇంకొకటి మనం చిన్నప్పుడు నెమలి బుక్లలో పెట్టుకునేవాళ్ళం పిల్లలు. అంటే దాని ఉద్దేశం ఏంటి? మనం ఒక బుక్లో పెట్టాము అంటే అందులో ఉన్న జ్ఞానం మనకు మైండ్లోకి ఎక్కుతుంది. అదే ఒక మన మైండ్లో మేధస్సు పెరుగుతూ ఉంటుంది అనమాట. అందుకే ప్రతీకగా నెమలిని తీసుకోవడం జరిగింది అనమాట. తర్వాత ఇందులో మొత్తం వాక్య నిర్మాణానికి మొత్తం కూడా ఇప్పుడు నేను సరళ పదాలు, గుణిత పదాలు, మహాప్రాణాక్షర పదాలు, ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లేషాక్షరం, ఇలా మొత్తం వాక్య భేదాలు, పద భేదాలు అనమాట ఇవన్నీ. అయితే పిల్లవాడు ఏం చేస్తాడంటే ఇవన్నీ చూసుకుంటే తేడాలు గమనిస్తూ తర్వాత ఇంకొక ఛాన్స్ కూడా ఉంది ఇక్కడ. ఏంటంటే ఈ పదాలు తయారు చేయడం. ఇప్పుడు అమ్మ ఉంది ఇక్కడ తీసుకొని ఇది పదం తయారు చేసుకుంటాడు అనమాట. ఇక్కడ చూసుకుంటా సరళ పదాలు మళ్ళీ 3 అక్షరాల పదాలు కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి మనకి ఇంకా ఏమైనా పదాలు కూడా తీసుకుంటే తర్వాత వేరే కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది అట్టను ఈ చక్రంలో ఇది ఉదాహరణ ద్వారా. ఇక నెక్స్ట్ ఇది మేడం ఇది వర్కింగ్ మోడల్. ఇది పక్షాలు తిథులు. ఇది మల్టీగ్రేడ్ టీచింగ్ మనకి వస్తుంది. అంటే 4th క్లాస్ కానీ 5th క్లాస్ ఏ క్లాస్కైనా మనకి వస్తుంది. ఎట్లా అంటే ప్రతి పాఠం వినాయక చవితి ఉంది, తర్వాత ఉంటాయి కదా ఈ శుక్లపక్షం కృష్ణపక్షం గురించి. ఇది అందరికీ ఉపయోగపడే టాపిక్ అనమాట. ఇప్పుడు ఇది అమావాస్య పూర్తిగా, తర్వాత పాఠ్యమి, ఎన్ని స్కూల్స్ వచ్చినాయి, విద్య తదియ కొద్దిగా పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి ఇలా తగ్గుతూ చంద్రుడు ఇది పెరుగుతూ వస్తాడు. పెరుగుతూ వచ్చేదాన్ని శుక్లపక్షం అంటారు. అట్లా ఏకాదశి, ఇది పౌర్ణమి, నిండు చందమామ ఉంటే ఇది పౌర్ణమి. తర్వాత నెక్స్ట్ పాఠ్య, నెక్స్ట్ పాఠ్య విద్య తదియ చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. ఇది మొత్తం ఇలా పెరుగుతూ పోవడం కృష్ణపక్షం. ఇలా 15 అలా ఏ క్లాస్